నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. గద్వాల పట్టణం నందు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అని భావించి కీర్తిశేషులు తిరుమల విజయాలు, కీర్తిశేషులు అక్కల రఘువారి ఇరువురి జ్ఞాపకార్థం గద్వాల అగ్రహారంలో వెలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గద్వాల తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులు మరిడి శ్రీకాంత్, అన్నదాతలు అక్కల శాంతారాం, అక్కల కుమార్, తిరుమల వెంకటేష్, గడ్డం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్, విజయ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాకా కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు ఏదో శుభప్రదమైన రోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన వెంకటస్వామి గారి తనయుడు, మాజీ ఎంపీ, అదేవిధంగా ఈరోజు చెన్నూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో తోడు కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈయన మంత్రి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివేక్ గారు చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు అన్నడూ మర్చిపోరు. ఎందుకోసమంటే ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అంతేకాకుండా ఏనాడు కూడా ఎటువంటి అవినీతి మచ్చ లేని నిఖార్సైన నాయకుడు వివేక్ గారు.
వివేక్ గారి గురించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన పడిన తపన మరింత ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంటు లో అభివృద్ధి కార్యక్రమాలకు పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. వివేక్ గారికి మంత్రి పదవి ఈనాడు కాదు ఎప్పుడో రావాల్సింది, కానీ ఆలస్యంగా అయినా ఈరోజు ఆయన మంత్రి పదవి చేపట్టడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీపీసీ కృష్ణానగర్లో భీమవరం పికిల్స్ మార్ట్ షాప్ను ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆసిఫ్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొని ఆదివారం ప్రారంభించారు. సందర్భంగా ప్రొప్రైటర్ వాసు మాట్లాడుతూ ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో 62వ స్టోర్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అందరూ ఎంతో వేచి చూస్తున్న భీమవరం పికిల్స్ ఇప్పుడు ఎన్టీపీసీలోకి రావడం ఇక్కడ ఉన్న కస్టమర్లకు 100 రకాలకు పైగా పచ్చళ్ళు, వెజ్ అండ్ నాన్ వెజ్ వెరైటీస్ లభిస్తాయన్నారు. నాన్ వెజ్ కదా అప్పటికి బాగా డీప్గా చేస్తాం. ఓకే బండి రైట్ క్లాప్స్ క్లాప్స్ తేజ ఓకే సార్ వాసుబాబు రా, యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రిబ్బన్ ఓపెన్ రిబ్బన్ రైట్ రండి రండి సార్ రండి. మృగశిర కార్తీ సందర్భంగా ఆదివారం ఆయుర్వేద డాక్టర్ పరశురాముల ఆధ్వర్యంలో చేపల మందు పంపిణీ చేశారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలో ఉదయం 6 గంటలకి ఆయుర్వేద డాక్టర్ పరశురాములు వారసుడు కుమార్ చేపల మందును వేస్తూ మృగశిర కార్తీ రోజున చేప మందు వేసుకోవడం మూలంగా కలిగే ప్రయోజనాలను వివరించారు. సందర్భంగా నిర్వాహకులు కుమార్ మాట్లాడుతూ గత 45 సంవత్సరాలుగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మృగశిర కార్తీ రోజున చేపల మందును వేయడం జరుగుతుందని తెలిపారు. ఐదేళ్ళ నుంచి పక్కగా పక్కగా చూసి
గోదావరి అనే పట్టణంలో మన చేప మందు కొనసాగుతుంది. మన డాక్టర్ పరశురాముల ఆధ్వర్యంలోని మనము గత 45 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ చేప మందు గోదావరి కన్నలో వేయడం జరుగుతుంది. చాలామంది 500 మంది దాకా ఇప్పటి వరకు వేసుకున్నారు చేప మందు. దీనివల్ల జరిగే ప్రయోగం ఏంటంటే కీళ్ళ నొప్పులు కానీ, వాతం కానీ, దగ్గు, దమ్ము, ఆయాసం, ఉబ్బసం, కీళ్ళ నొప్పులకు, సర్వ రోగాలకు నయమైతే కారణం వల్ల మన చేప మందు ప్రతి సంవత్సరము మురవేసిలో కడుతున్నాడు. మేము చేప మందు వేయడానికి ఇక్కడ పరశురాములు డాక్టర్ ఆయుర్వేద పరశురాములు గారు ఆధ్వర్యంలో చేప మందు కొనసాగుతుంది గోదావరి కన్నెల. మేము ఎప్పటికీ మా తరతరాల నుండి ఒక చేప మందు వేయడానికి ఇక్కడకు గోదావరి కన్నెకు వచ్చి చేప మందు వేయడం జరుగుతుంది. ఇప్పుడు చేప మందుకు వేసుకున్న వాళ్ళు కానీ, ఏ రోగాలు ఉన్నా కానీ, ఏ మందులు వాడినా కానీ ఈ చేప మందు వేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. సైడ్ ఎఫెక్ట్ కానీ ఏది కానీ ఎలాంటిది ఇబ్బంది లేదు. ఆయుర్వేద మందులతోనే ఇది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వేస్తారు చేప మందు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని మా యొక్క మనవి. దీనివల్ల లాభం ఏంది? దీనివల్ల మన హెల్త్కు, అన్ని రోగాలకు దీని నమ్మకం మీద చేప మందు ప్రతి సంవత్సరానికి ఒక్కరోజు వేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఈ ప్రతి మన శరీరంలో ఉన్న ప్రతి రోగాలకు ఇది నయం కావడానికి ముందుకు ఈ చేప మందు ఉపయోగపడతాయి. సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు, అసంఘటిత కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్ పాస్ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, వెంటనే కోర్టు ఆర్డర్ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు చెల్లించాలని, 4 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. గత కొన్ని సంవత్సరాల నుండి సర్కారు బళ్ళల్లో మధ్యాహ్నం భోజన వండి పేద విద్యార్థులకు వడ్డించి పెట్టేటువంటి వంట కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్రంలో మార్పు అని అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కార్మికులకు కనీస వేతనాల జీవో అమలు చేయడానికి కనీస చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో కనీస వేతనాలు అమలు చేసేటువంటి విధంగా జీవో పాస్ చేస్తారని చెప్పేసి కొండంత ఆశతోటి ఇలా కార్మికులు ఉంటే కనీసం వాళ్ళ జీవోను కూడా అమలు చేసి మరి అమెండ్మెంట్ చేసి గెజెట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేటని చెప్పేసి కూడా ఏఐటీసీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ మొత్తం మరి 33 జిల్లాలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి 4 నెలల నుంచి ఇప్పటికీ పెండింగ్ లో బిల్లులున్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్ పంపించింది, జీవోలు జారీ చేసి వెంటనే కనీస వేతనాలు అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మరి ఆ జీవో కోర్టు ఆర్డర్ పంపించినా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమాత్రం స్పందించకుండా సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి వాళ్ళు తూతు మంత్రంగా 3,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం, ఆ 3,000 కూడా ధర్నాలు జరిగితే గానీ, పోరాటాలు జరిగితే గానీ, సమ్మెలు జరిగితే గానీ ఇవ్వలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని చెప్పేసి కూడా ఏఐటీసీ భావిస్తూ పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని, ఈ రాష్ట్రంలో సమాన పనికి సమాన వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే చెల్లించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇలా మొత్తం 33 జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ధర్నా నిర్వహించి మరి డిఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి భవిష్యత్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టడానికి ఏఐటీసీ సన్నద్ధం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐటీసీ తరఫున హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.
అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు జీవితంలో గుర్తుపెట్టుకోవాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సూచించారు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి జన్మదిన సందర్భంగా గోదావరికని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్లో సోమవారం 10వ తరగతిలో ఉత్తమ మార్కు సాధించిన విద్యార్థులచే అమ్మ నాన్నకు ప్రేమతో సత్కార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సంధ్యారాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గవర్నమెంట్ స్కూల్ జరగం క్లాస్ అలా ఫ్యామిలీతో రావాలి. కోరుకుంటున్నాము. చూడండి ఒకసారి కొంచెం దగ్గర కొనండి. సార్ కృష్ణ గారు వెల్కమ్ సార్. లేటెస్ట్ వచ్చారు అనుకుంటున్నారు పేరు ఈశ్వర్. సో ఈశ్వర్ కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ 582 గుడ్ స్కోర్. ఓకే ప్లీజ్. విశ్వభారతి హై స్కూల్ కోరుకుంటున్నాము. అక్కడ స్టాఫ్ కార్యక్రమం అదే కార్యకర్తలు అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చిన జ్ఞానం, అదే మీ అందరి విజయం. ఆయన తలుస్తూ ఈరోజు అమ్మా నాన్నకు ప్రేమతో సత్కారం కాదు, అంతకన్నా మించి సత్కారాన్ని అందించబోతున్నటువంటి మన రామగుండం బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి విజయాన్ని గుర్తిస్తూ అహర్నిశలు ఎక్కడైనా సమస్య వచ్చినా నేను ఉన్నానంటూ ఉన్నటువంటి మన గౌరవనీయులు సంధ్య గారు కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు, మన ఫ్యామిలీలో ఒకరిగా ఉన్నారు. అండ్ నేను ఒక్కొక్కరు స్టార్ట్ చేసి దయచేసి అండి, నేను ఒకరు వచ్చి స్కూల్ పేరు చెప్తాను లేకపోతే ఆఫ్ పేరు చెప్తాను తెలియదు, తప్పకుండా రావాలి అని స్టార్ట్ చేయాలి. అండ్ ప్రతి స్కూల్ నుంచి 5 మెంబర్స్ టాప్ సెలెక్ట్ చేసాం. అందులో స్కూల్ దాదాపుగా 588 మహమ్మద్ గారు ప్లీజ్ సార్. ల్యాబ్ చూడండి అందరూ కూడా మీరు ఎంత ఈజీగా దాని చూడండి. నేను ఒక చిన్న విషయం అంటే చిన్నప్పటి నుంచి మీరు ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ. క్లాసెస్ ఆడియన్స్ అయిపోయింది. నెక్స్ట్ అదే 10 మందిలో దగ్గరటువంటి మర్యాద. కాబట్టి
బ్రో సైడ్ సైడ్ శైలు ఓకే అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చినటువంటి జ్ఞానం, ఈ ముగ్గురిని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు అమ్మ నాన్నకు ప్రేమతో ప్రతి ఏడాది కూడా రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నతమైన ఉత్తీర్ణత సాధించినటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా అమ్మా నాన్నకు ప్రేమతో కార్యక్రమంలో వారికి పిల్లలకి అలాగే తల్లిదండ్రులకి గురువులకి సత్కరించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు గొప్పగా వారి ప్రతిభని కనబర్చి ఉన్నత ఉత్తీర్ణతని సాధించినటువంటి పిల్లలందరికీ మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మహిళా భరోసా ఫౌండేషన్ నుండి చారిటబుల్ ట్రస్ట్ నుండి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. రేపు భావి భారత పౌరులుగా నవ భారత నిర్మాతలుగా విద్యార్థులు, యువకులు ఈ దేశానికి పునాది కాబట్టి వారిని అద్భుతమైన మార్గంలో, మంచి మార్గంలో, మంచి విలువలతో కూడినటువంటి విద్యని నేర్చుకొని రేపు సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఈ దేశ నవభారత నిర్మాణంలో వారంతా కూడా భాగస్వాములయ్యేటటువంటి విధంగా తల్లిదండ్రుల, గురువుల యొక్క విలువల్ని గుర్తించి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా అన్ని స్కూళ్ళ నుండి టాప్ 5 టాపర్స్ని తీసుకున్నాము. దాదాపుగా 300 నుంచి 400 మంది విద్యార్థులు ఈరోజు రావడం, వారితో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు, గురువులు కూడా ఇక్కడికి వచ్చి సత్కారం తీసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈరోజు సత్కారం పొందుతున్నటువంటి విద్యార్థులంతా కూడా రేపు మంచి భవిష్యత్తుని పొంది మంచి ఉద్యోగంలో స్థిరపడి ఈ దేశానికి, సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా వారి జీవితం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది సుజాతకు భద్రాచలం తలంబ్రాలు సంతోషం వ్యక్తం చేసిన కంది సుజాత. కాలనీ వాసులు భద్రాచలం తలంబ్రాలు సోమవారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది సుజాత ఇంటికి చేరాయి. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుండి వచ్చిన వడ్లను ప్రతి సంవత్సరం సీతారామ సేవా సమితి ద్వారా వడ్లను ఒలిచి తలంబ్రాలుగా చేసి తిరిగి భద్రాచలం సీతారాములకు పంపడం జరుగుతోంది. కాగా ఎన్నడూ తిరిగి తలంబ్రాలు అందలేదు. కానీ ఈ సంవత్సరం రాందాస్ తిరుపతమ్మ దంపతులు సీతారామ సేవా సమితి సభ్యురాలు కంది సుజాతకు తలంబ్రాలు, ముత్యాలను పంపారు. ఈ మేరకు కంది సుజాత తలంబ్రాలను, ముత్యాలను కాలనీవాసులకు పంచారు. కార్యక్రమంలో కంది సుజాత, వేముల శారద, కళావతి, అనురాధ, కల్పన, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాకు అలవాటు లేచినట్టు యోగా హాలిడేస్ నేను ఏకుండా తీసుకున్నాను. నా వెయిట్ చూస్తారా యోగా
చెమట నీ జ్వరం ఉన్నది కాబట్టి ఓకే. చూడండి చూడండి రామదాస్ అన్నట్టు థ్యాంక్స్ చెప్పు అంటే ప్రతి ఒక్కరు అందరూ జరగండి మధ్యలో జరగండి. చాలా చాలా థ్యాంక్స్ అండి రామదాస్ గారు. మధ్యలో జరగండి. అయ్యో నీ చెయ్యి కృతజ్ఞతలు చెప్పండి. గారికి చాలా ధన్యవాదాలు. రామదాస్ అన్నయ్యకు తిరుపతమ్మ గారికి నా కృతజ్ఞతలు. రామదాసు తిరుపతి అన్నయ్య వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. నేను అడగగానే నాకు తలంబ్రాలు పంపించినందుకు రాముల వారి ఆశీస్సులకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. రామదాస్ గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. ఈ సంవత్సరము రాముల వారి కళ్యాణ తలంబ్రాలు మా వరకు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎవ్రీ ఇయర్ మేము పంపించేవాళ్ళం గోరితోటి వలిచి, కానీ మాకు ఎప్పుడు కూడా అక్కడి నుండి రాలేదండి తలంబ్రాలు. ఈసారి మాత్రం చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. మా వరకు రాముల వారి గారి కళ్యాణం అక్షింతలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఆ స్వామి వారి దీవెనలు మీకు ఉండాలని అందరం కోరుకుంటున్నామండి. మా మహిళలందరం కలిసి మేము ఈ గోరుతో వలిచామండి ఈ తలంబ్రాలు. ఇప్పుడు మళ్ళీ మా వరకు వచ్చేసరికి చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. చాలా చాలా సంతోషం. రామదాసు తిరుపతమ్మల గారికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. మా వరకు ఈ తలంబ్రాలు పంపించినందుకు మా మహిళలందరము చాలా ఆనందంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నామండి. రామదాస్ తిరుపతమ్మ గారులకి మా యొక్క నమస్కారములు. మేము అన్నపూర్ణ కాలనీ ఎన్టీపీసీ నుంచి మహిళా మనులందరము ప్రతి సంవత్సరము గోటె తలంబ్రాలు వలిచి పంపిస్తున్నాము భద్రాచలం రామయ్య వారికి. కానీ ఎప్పుడు మాకు భద్రాచలం నుంచి తలంబ్రాలు అనేది మాకు ఎప్పుడూ రాలేదు. ఈ సంవత్సరమే మాకు రామదాస్ గారు అన్నయ్య తోటి మాకు ఈ తలంబ్రాలు అనేవి మా వద్దకు వచ్చినాయి. మేము చాలా అంటే చాలా సంతోషిస్తున్నాము. వారి యొక్క ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు ఆ రామదాస్ గారు అన్నయ్యకు తిరుపతమ్మ గారులకు ఉండాలని, రామదాస్ అన్నయ్య గారు తిరుపతమ్మ గారు మా మీద ఎప్పుడు ఇలాగే అనుగ్రహించి మాకు ఈ తలంబ్రాలు ప్రతి సంవత్సరం పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సంవత్సరము మాకు ఈ తలంబ్రాలు పంపించినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆయనకు మా యొక్క అన్నపూర్ణ కాలనీ అందరి సభ్యుల నుంచి శతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. రాముల వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం మీసాల తక్కలపల్లి గ్రామంలో ఆదివారం రోజున సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ నిర్వాహకులు మార్సుల్ దుర్గం నగేష్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ సాధన కమిటీ అధ్యక్షులు గాలిపల్లి దుర్గయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే దంపతులు, సమతా సైనిక దళ నాయకులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరించారు. ప్రజా జీవితంలోకి వచ్చి మంచి చేస్తా ఉన్నాం. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం, ఈ రోజు అంబేద్కర్ విగ్రహం ఒక గ్రామంలో కాదు ప్రతి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఈ ఊరు గ్రామాన మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో, మన తెలంగాణలో ఇలా బీసీలు, బహుజనులు, దళితులు కులాలకు అతీతంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం వచ్చింది. ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది. ఇలా ఢిల్లీలో
బీసీ కులగణన చేసి 42% తీసుకొచ్చిండ్రు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఓ రెడ్డిగా ఉండి బీసీ బహుజనులను ఒక్కటి చేయాలనక సంకల్పంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కుల ఎస్సీ వర్గీకరణ చేసి ఈ రోజు కేబినెట్ లో కూడా మాలా మాదిగకు సమానంగా అవకాశం కల్పించి ఇలా జై భీమ్ సంబంధించిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి దారి చూపే ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రజా సంక్షేమాలు 200 యూనిట్ల కరెంట్ ఉచితం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచితంగా బస్సు ప్రయాణం కావచ్చు, రైతులకు 2 లక్షల రుణం, పండించిన ప్రతి పంటను కొని ఇలా రైతు ముఖాన చిరునవ్వు చూస్తూ ప్రతి పేదవాడికి సన్న బియ్యంతో పాటు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తూ ముందుకు పోతూ ఆ అంబేద్కర్ చూపించిన బాటలో ముందుకు పోతున్నామనే విషయాన్ని చెప్తా ఉన్నా. ఒక ప్రమాదం ముంచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొన్నటి వరకు దొరలు తరిమి మనం అందరం తరిమి కొడితే, ఉద్యమాలు చేస్తే, నక్సలైట్లు వస్తే ఊర్లు వదిలిపెట్టిపోయి తెలంగాణ సాధన కొరకు మన అందరం పోరాటం చేస్తే దురదృష్టం 10 సంవత్సరాలు మనం గడిల పాలనలో బతకాల్సి వచ్చింది. ఇవాళ మళ్ళీ మీరు ఓటు అనే ఒక ఆయుధంతో పోరాటం చేసి ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నాం, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మీ ప్రభుత్వం నడుస్తా ఉంది స్వేచ్ఛ వాయువులతో. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గ్రామాన బయలుదేరినాం. నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, ఇవాళ అంబేద్కర్ విగ్రహాలు కట్టడమో, అంబేద్కర్ ని కనబడ్డప్పుడు మొక్కడమే కాదు, రోజు దేవుణ్ణి, అమ్మ సమ్మక్కను, సారక్కను, అమ్మవారిని ఏ రకంగా అయితే మొక్కుతామో, ఏ రకంగా శివుని మొక్కుతామో, మీరు నచ్చిన దేవులను మొక్కుతామో అదే మాదిరిగా ప్రతిరోజు బిఆర్ అంబేద్కర్ ను స్మరించకపోతే మన పుట్టుకకు అర్థం ఉండదు. మనం చేసిన ఉద్యమాలకి మన న్యాయం కొరకు బలైనటువంటి త్యాగ మూర్తులకు విలువ ఉండదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇవాళ గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా కలిసి కట్టుగా ముందుకొచ్చి ఇలా రాజ్యాంగాన్ని రచించి ఏదైతే అమలు చేసే ప్రభుత్వం వైపు కలిసి ముందుకు అడుగుస్తూ మనతో పాటు మనకంట బలహీనుల వాళ్ళని ఆదుకొని ఉన్నత స్థాయిలో తీసుకుపోవడానికి ప్రయత్నంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలి. ఇలా బీసీ బహుజనులు ఒక్కటి కావాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికి పిలుపునిస్తూ మరొకసారి మా దుర్గన్నకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. వారితో కలిసి పనిచేసినటువంటి టీం సభ్యులందరూ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ, ఇక్కడే కాదు ఎక్కడైనా రాష్ట్రంలో నియోజకవర్గంలో జై భీమ్ నినాదం తీసుకొని పోయే ప్రతి ఒక్కరికి రాజ్ ఠాకూర్ అండగా ఉంటాడు, రక్షకుడిగా ఉంటాడని చెప్పి నినాదాన్ని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. చాలా మంది పెద్ద నాయకులు మాట్లాడేది ఉంది. మా పెద్ద మనిషి అంబేద్కర్ విగ్రహం ఏడ కట్టాలంటే ఆడ ఊరూరు కట్టాలని తిరుగుతున్నా మా బాపన్న. మరి అదే మాదిరిగా పాపన్న, మా శ్రీను, రాజ్ కుమార్, మా మల్లన్న నిరంతరం ఉద్యమం రైతులు అంటున్నాను చెప్తా ఉంటాడు. ఆయన చెప్పిందల్లా చేస్తూనే ఉన్నా నేను. అదే మాదిరిగా చాలా మంది మా కళాకారుని అందరు కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉండే. అయితే ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్తే పేదవారు 9 గంటల నుంచి ఎండలు నిలబడి ఆడవాళ్ళు చూస్తా ఉన్నారు. సో వాళ్ళ గురించి పోవాలన్నా వద్దా? కాబట్టి నన్ను క్షమించాలని మీ అందరిని కోరుతూ, మా ఆవిడ మీతో పొద్దున్నే ఉన్నది, ఇప్పుడు కూడా కొద్దిసేపు ఉంటది. నన్ను పంపిస్తే వాళ్ళు ఉంటారు. నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తరిగిపోదు, ఎంత చదివినా అయిపోదు. అలా ముగింపు లేని ఒక గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భీమ్రావ్, భీమ్కి చిన్నప్పటి నుంచే చదువంటే అమితాసక్తి. అధికమైన ఆ ఆసక్తితోటి ఆయన ఎప్పుడూ కూడా పుస్తకాలు చదువుతూనే ఉండేవాడు. ఆ ఆసక్తితోటే ఆయన ఈరోజు ఇంత గొప్ప స్థాయికి చేరుకోగలిగాడు. అందుకే అందరూ కూడా చదవాలి. చదువు పట్ల ఎవరైతే ఆసక్తిగా ఉంటారో వారు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అందుకు తార్కాణమే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
ఆయన చిన్నతనం నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే చదువుకి విఘాతం కలగకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. పేదరికం అనేది అడ్డం కాదనేసి మనకు నిరూపించి చూపించారు. 18 డిగ్రీలు చదివి భారతదేశంలోనే అత్యధిక చదువుగా పేరుగాంచిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్ గారు. విదేశాల్లోకి వెళ్ళి గొప్ప వ్యక్తిగా కీర్తించబడిన ప్రముఖులు మన అంబేద్కర్ గారు. ఆయనను మించిన మేధావి ప్రపంచంలో మరెక్కడా లేరు. దేశ విదేశాలతోటి ఆయన మేధావిని గుర్తించబడి రాజ్యాంగ కార్మిక రాజ్య సాధన కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం టీయూసీఐ పెద్దపల్లి జిల్లా మహాసభ జరిగింది. మహాసభ సందర్భంగా స్థానిక పోచమ్మగుడి నుండి ప్రెస్ క్లబ్ వరకు కార్మిక ప్రదర్శన కొనసాగింది. అనంతరం టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్ మహాసభ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రారంభమైన మహాసభలో ముఖ్య వక్తగా హాజరైన టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ దేశంలో 43 కోట్ల మంది కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. గోదావరికనిలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ప్రథమ మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలను చర్చించబోతున్నది. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాల్ని నిర్మించడం కోసం తగిన కర్తవ్యాలను రూపొందించుకుంటున్నది. మరి ఇవాళ దేశంలో పరిస్థితి కనుక చూసినట్లయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అప్పనంగా అమ్మివేయడం జరుగుతూ ఉంది. కోట్లాది మంది కార్మికులను రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరోవైపు ఇవాళ మోడీ సర్కారుకు పూర్తిగా ఇవాళ అనుకూలంగా మారినటువంటి కార్పొరేట్లు అదానీ అంబానీలకే వాళ్ళకి మొత్తం దేశ సంపద అంతా కట్టబెడుతున్నాడు మోడీ. మరి ఇవాళ ప్రధానమంత్రిగా ప్రజల సంక్షేమాన్ని మరిచి ఇవాళ ప్రజల కార్మికుల సంక్షేమాన్ని మరిచి ఇవాళ ఆదాని అంబానీలకు పెద్దపీట వేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి ఇవాళ కార్మిక వర్గం ఇవాళ సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేక, రెగ్యులరైజ్ చేయలేక ఇవాళ కనీస వేతనాల జీవన కూడా అమలు చేయలేనటువంటి దుర్భర పరిస్థితిలో ఇవాళ దేశం ఉంది. మరోవైపు దేశం బాగా ముందుకు పోతున్నది, దేశం వెలిగిపోతున్నది, జపాన్ కంటే ముందు వరుసలో ఉన్నది అని చెప్తున్నటువంటి ఈ పరిస్థితిలో మరి వాళ్ళ ఇక్కడ ఆకలి దారిద్ర్యము ఎందుకున్నది? ఈ ఆకలి దారిద్ర్యము పోషక విలువ లేనటువంటి ఇవాళ పేదలు ఇవాళ కటిక దారిద్ర్యంలోకి ఎందుకు రోజు రోజుకు నెట్టివేయబడుతున్నారో ఏ ప్రభుత్వాలకు తెలియట్లేదు. మరి ఇవాళ ఒకటే అడుగుతున్నాం సూటిగా, ఇవాళ మొత్తం రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. మరి ఇవాళ స్కీమ్ వర్కర్లను కూడా ఈ ప్రభుత్వాలు కనీసం ఉద్యోగులకు గుర్తించలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇవాళ చాలని వేతనాలు ఇస్తున్నది. అందుకే అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మిక లోకం ఇవాళ వారి సమస్యల సాధన కోసం ఇవాళ టీయూసీఐ పోరాడుతూ ఉన్నది. అదే విధంగా ఇవాళ మొత్తం దేశంలో ఇవాళ ఆపరేషన్ కగారు పేరిట ఇవాళ మోడీ సర్కార్ ఇవాళ నక్సలైట్ల పూచి చూపి ఇవాళ ఆదివాసుల్ని, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసుల్ని హత్య చేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ శవాలను కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గ పరిస్థితి ఉంది. ఇవాళ కనీసం 5-6 రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 5-6 షెడ్యూల్ను కూడా అమలు చేయట్లేదు. వారి హక్కులు కాలరాస్తున్నటువంటి దుర్మార్గ పరిస్థితి ఉన్నది. అందుకే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇవాళ మోడీ సర్కారు విధానాలు కొనసాగిస్తున్నది. కాబట్టి ఇవాళ రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మోడీ సర్కారు యొక్క ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కార్మిక రాజ్య స్థాపన కోసం, భవిష్యత్తులో విప్లవ కార్మికోద్యమాన్ని నిర్మించడం కోసం ప్రయత్నం జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభ గోదావరి పట్టణంలో జరుపుకుంటున్నది. నేడు దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వర్గం పైన దాడి, అదేవిధంగా రాష్ట్రంలో
17 నెలలు అయినప్పటికీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 72 జీవోలను విడుదల చేయకుండా గెజెట్ చేయకుండా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి కూడా ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా మహాసభ జరగబోతున్నది. ఈ మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, కార్మిక వర్గంపై దాడిని చర్చించి భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను ఈ మహాసభ రూపొందించుకోబోతున్నది. భవిష్యత్తులో కార్మిక వ్యవస్థ స్థాపనకై కార్మిక వర్గ పోరాటాలను ఇచ్చాల్సినటువంటి అవసరం నేపథ్యంలోనే ఈ మహాసభ జరుపుకుంటున్నది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో గెజెట్ చేయకుండా ఉన్నటువంటి 5 షెడ్యూల్లో ఉన్నటువంటి 72 జీవోలను వెంటనే తక్షణమే విడుదల చేసి కార్మిక వర్గానికి వేతనాలు పెంచే విధంగా, హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ టీసీఐ పెద్దపల్లి జిల్లా మహాసభ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.